మిగతా అప్డేట్స్ చూద్దాం. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిణామాలు రోజుకో రూపాన్ని సంతరించుకుంటున్నాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి తరఫున తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి తరఫున తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ను నిలబెట్టారు. ఈ సందర్భంగా మద్దతు పలికే విషయంలో నేతలు చేస్తున్న ప్రకటనలు అసంబద్ధంగా ఉంటున్నాయి. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రత్యేకంగా ప్రస్తావనకు వస్తున్న తెలుగు తమిళ సెంటిమెంట్లపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కామెంట్ చూద్దాం. మోకాలికి బోడిగుండుకు లింక్ పెట్టడం అంటే ఇదేనేమో. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి 2 లక్షల టన్నుల యూరియా సరఫరా చేసి రైతులను ఆదుకునే పక్షానికే తాము మద్దతిస్తామని బీఆర్ఎస్ చెబుతుంటే, వెనుకబడిన వర్గాలకు 42% రిజర్వేషన్ ఆచరణలోకి రావాలంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఐఎన్డీఐఏ కూటమి అభ్యర్థిని గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్నారు. తెలుగువాడైన సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవడానికి తెలుగు రాష్ట్రాల ఎంపీలు కలిసి రావాలని కూడా రేవంత్ కోరారు. గతంలో పివి నరసింహరావు ప్రధాని అయినప్పుడు ఆయన లోక్సభకు ఎన్నికవడానికి అప్పటి టీడీపీ అధినేత ఎన్టీఆర్ మద్దతిచ్చిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. కాగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తే తాను కలిసి మద్దతు కోరతానని రేవంత్ అంటే, కాంగ్రెస్ ఒక చిల్లర పార్టీ అని, రేవంత్ ప్రతిపాదించిన అభ్యర్థికి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ తేల్చి చెప్పారు. మరోవైపు తాము బీఆర్ఎస్ మద్దతు కోరలేదని కేంద్ర మంత్రి బీజేపీ నేత కిషన్ రెడ్డి తెలిపారు. కాగా టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తనకు సత్సంబంధాలు ఉన్నాయన్న రీతిలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి మాట్లాడడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బీఆర్ఎస్ తెలంగాణ పార్టీ కింద లెక్క. అలాంటి పార్టీ తెలంగాణకు చెందిన ఒక ప్రముఖుడు ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేస్తున్నప్పుడు ఆయనకు మద్దతు ఇవ్వడం అన్నది ఒక నైతిక బాధ్యతగా కనిపించవచ్చు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి పట్ల వీరికి వ్యతిరేకత కూడా ఉండదు. కానీ ఆయన కాంగ్రెస్ కూటమి పక్షాన పోటీలో ఉండడం వారికి ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగానే తామే అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ గట్టిగా పోటీ పడుతోంది. అలాంటి సమయంలో రేవంత్ ప్రతిపాదించిన అభ్యర్థికి మద్దతు ఇస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయన్న బీజేపీ ఆరోపణలకు బలం చేకూర్చినట్లవుతుందన్నది వారి భయం కావచ్చు. అలాగని బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అలా చేస్తే బీజేపీ బీఆర్ఎస్లు కలిసిపోయాయని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. ఇది కూడా బీఆర్ఎస్కు ఇష్టం ఉండదు. ఈ నేపథ్యంలో కేటీఆర్ కాంగ్రెస్పై చిల్లర పార్టీని విమర్శించి తాము మద్దతు ఇవ్వడం లేదని తెలిపారు. అదే టైంలో బీజేపీని పెద్దగా విమర్శించినట్లు కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే యూరియా సరఫరాకు ఈ ఎన్నికకు లింకు పెట్టారు. దీన్నే మోకాలికి బోడిగుండుకు లింకు పెట్టడం అనవచ్చేమో. దాంతో బీఆర్ఎస్ తనకు ఉన్న 4 రాజ్యసభ సభ్యులతో ఎవరికీ ఓటు వేయకపోవచ్చు అనిపిస్తుంది. బీజేపీ కాంగ్రెస్లు జాతీయ పార్టీలుగా ఉన్నందున వారికి అభ్యర్థి విషయంలో క్లారిటీ ఉంటుంది. అయినప్పటికీ రేవంత్ తెలుగు సెంటిమెంట్ను ప్రయోగించారు. అది విఫలయత్నమే అవుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ మద్దతు ఇవ్వబోవడం లేదని ఇప్పటికే స్పష్టం చేసింది. గతంలో పివి నరసింహరావు నంద్యాల నుంచి లోక్సభకు పోటీ చేసినప్పుడు టీడీపీ ఆయనకు మద్దతు ఇచ్చిన మాట నిజమే. కానీ ఆ తర్వాత కాలంలో అదే పివి నరసింహరావు తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు టీడీపీని చీల్చి 7గురిని కాంగ్రెస్లో చేర్చుకున్నారు. ఇక మరో విషయం ఏమిటంటే, తెలుగువాడైన వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సపోర్ట్ చేసిందా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక ఏపీ విషయాన్ని చూస్తే 2 సభల్లో కలిపి తెలుగుదేశంకు 17 మంది ఎంపీల బలం ఉంది. జనసేనకు 2 ఎంపీలు ఉన్నారు. బీజేపీకి 6 సభ్యులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్కు 11 మంది ఎంపీలు ఉన్నారు. తమకు మద్దతు ఇవ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వైసీపీ అధ్యక్షుడు జగన్ను కోరారు. రాజ్యాంగ పదవులకు ఎన్నిక జరిగినప్పుడు అనుసరించడానికి జగన్ ఒక పద్ధతి పెట్టుకున్నారు. ఆ ప్రకారమే ఎన్డీఏకి మద్దతు ఇస్తున్నట్లు శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. ఇక టీడీపీ జనసేనలు ఎన్డీఏలో ఉన్నందున అవి సుదర్శన్ రెడ్డికి ఓటు వేసే పరిస్థితి ఉండదు. చంద్రబాబు రేవంత్లకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ రాజకీయంగా ఉపరాష్ట్రపతి ఎన్నికలో కాంగ్రెస్ కూటమికి టీడీపీ మద్దతు ఇవ్వలేదు. కాకపోతే జస్టిస్ సుదర్శన్ రెడ్డి తనకు చంద్రబాబుతో ఉన్న సంబంధ బాంధవ్యాల గురించి వ్యాఖ్యానించిన తీరు ఆసక్తికరంగా ఉంది. చంద్రబాబుతో ప్రత్యేక అనుబంధం ఉందని కానీ సంబంధం లేదని కానీ చెప్పలేనని ఆయన అంటున్నారు. 1995లో ఎన్టీఆర్ చంద్రబాబుల మధ్య జరిగిన న్యాయ పోరాటానికి సంబంధించి తీర్పిచ్చిన బెంచ్లో తాను కూడా సభ్యుడినని ఆయన వెల్లడించారు. చంద్రబాబు మంచి చెడు బెరీజు వేసుకోవచ్చని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని ఆశిస్తున్నానని సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆయన వ్యూహాత్మకంగా మాట్లాడినా చంద్రబాబు ఇప్పటికిప్పుడు ఎన్డీఏని కాదనే పరిస్థితి లేదు.
కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుపై ఆశలు పెంచుకుంటున్నట్లుగానే ఉంది. బీహార్ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓడిపోతే కేంద్రంలో మోడీ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉందని, చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వస్తారని కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు అల్కా లాంబా జోస్యం చెప్పారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేం, కానీ చంద్రబాబుతో కాంగ్రెస్కు ఉన్న రహస్య సంబంధాలను ఆమె పరోక్షంగా తెలియజేసినట్లుగా ఉంది. రేవంత్ ద్వారా రాహుల్ గాంధీతో చంద్రబాబు హాట్ లైన్లో ఉన్నారని ఇప్పటికే మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తెలంగాణ వరకు చూస్తే లోక్సభలో కాంగ్రెస్కు 8, రాజ్యసభలో 3 సభ్యులు ఉన్నారు. బీజేపీకి 8 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. ఎంఐఎంకు 1 ఉన్నారు. బీఆర్ఎస్కు 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అంటే ఈ రకంగా చూస్తే సుదర్శన్ రెడ్డికి కేవలం కాంగ్రెస్ ఎంఐఎంలకు చెందిన 12 మంది మాత్రమే మద్దతు లభించే అవకాశం ఉందన్నమాట. తమిళనాడులో మెజారిటీ స్థానాలు డిఎంకేకే ఉన్నాయి. కాంగ్రెస్ డిఎంకేలు ఒకే కూటమిలో ఉన్నాయి. అక్కడ బీజేపీ పక్షాన ఒక్క ఎంపీ కూడా లేరు. అన్నా డిఎంకేకి మాత్రం 3 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మిగిలిన 54 మంది డిఎంకే కాంగ్రెస్ కూటమికి చెందిన వారే. అయినప్పటికీ తమిళనాడుకు చెందిన బీజేపీ నేతను ఉపరాష్ట్రపతి పదవికి పోటీలో దించారు. బహుశా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం చేసి ఉండవచ్చు. ఈ ఇద్దరు అభ్యర్థులు తమ సొంత రాష్ట్రాల నుంచి మెజారిటీ మద్దతు పొందలేరన్నమాట. సుదర్శన్ రెడ్డి గెలిస్తే బీసీ రిజర్వేషన్లకు కేంద్రంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుందని రేవంత్ అంటున్నారు. అది కూడా అయ్యే పని కాదన్న సంగతి అందరికీ తెలిసిందే. అందువల్లే ఇది కూడా మోకాలికి బోడిగుండుకు లింక్ పెట్టినట్లే మాట్లాడినట్లు అనిపిస్తుంది. కాగా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ బీసీ వర్గానికి చెందిన వారిని బీజేపీ ప్రచారం చేస్తోంది. అందువల్ల కాంగ్రెస్ బీసీ కార్డు ఈ సందర్భంగా పనిచేసే అవకాశం ఉండదు. మొత్తం మీద జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి తన పరపతిని పెంచుకునే అవకాశం ఉంది. అంతకు తప్ప ఆయన ప్రయోగించిన తెలుగు సెంటిమెంట్ కానీ బీసీ రిజర్వేషన్ల వాదన కానీ ఫలించే పరిస్థితి కనిపించడం లేదు.